హాయ్ అందరూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి నేను యూకేకి వచ్చిన తర్వాత నా స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండేది. సో, ఫైనల్‌గా నేను ఎలా పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడిని. అసైన్‌మెంట్స్ ఎలా సబ్మిట్ చేసేవాడిని. సో, ఫైనల్‌గా నా కోర్స్ ఎలా అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేనేం చేసేవాడిని. సో, ఇవన్నీ పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను మీకు. ఎవరైతే స్టూడెంట్స్ యూకేకి రావాలనుకుంటున్నారో, ఆల్రెడీ వచ్చారో వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితే షేర్ చేయండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మంచి యూకే లైఫ్ గురించి కూడా చెప్తాను. సో, టాపిక్‌కెళ్తే నేను యూకేకి 2022 సెప్టెంబర్‌లో వచ్చాను. 2022 సెప్టెంబర్ ఎక్కడికొచ్చాను? స్కాట్లాండ్‌లో అబర్డీన్ సిటీకొచ్చాను. సో, అక్కడ నా కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ కాలేజ్. నేను తీసుకున్న కోర్సు ఎంఎస్‌సి ఇన్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ 1 ఇయర్ కోర్స్. నా బ్యాక్‌గ్రౌండ్ లైఫ్ సైన్స్ కాబట్టి నేను అలాంటి కోర్స్ చూస్ చేసుకున్నాను స్పెసిఫిక్‌గా. సో, చాలా యూనివర్సిటీస్ అప్లై చేసేవాడిని యూకేలో. బట్ నాకు రిలేటెడ్ కోర్స్‌ను నేను చూస్ చేసుకున్నా కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ కోర్స్‌ని చూస్ చేసుకున్నాను. సో, యూకేకి వచ్చిన తర్వాత ఏం చేశాను ఫస్ట్. సో, యాజ్ యూజువల్‌గా యూకేకి రాగానే అందరూ యూనివర్సిటీస్‌కెళ్ళి రిపోర్టింగ్ చేసి ఐడీ కార్డ్ తీసుకోవాలి. సో, అలా చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో, యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్‌లో 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్‌లో, ఇంకోటి వేరే లొకేషన్‌లో ఉంటది. సో, నాదొచ్చేసి వేరే లొకేషన్‌లో మెయిన్ యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ కాలేజ్‌లో కాదు. బట్ నేను రిపోర్టింగ్‌కి నా కాలేజ్ రిజిస్ట్రేషన్‌కి నేను అక్కడికెళ్ళాను. అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా నేను వేరే బ్రాంచ్‌కెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యేవాడిని. సో, క్లాసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ యూకేలో. సో, మీరు ఏదైతే కోర్స్ చూజ్ చేసుకుంటారో దాంట్లో మీకు మాడ్యూల్స్ అనేవి ఉంటదన్నట్టు. నాకు 4 మాడ్యూల్స్ ఉండేది. సో, 4 మాడ్యూల్స్ నాకు రిలేటెడ్ కోర్సే చూజ్ చేసుకున్నాను. తర్వాత మీకు కోర్స్ ఎండ్ అయిపోయే ముందుకి 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ లాగా ఆపర్చునిటీ వస్తదన్నట్టు. ఐదర్ మీరు సిస్టమాటిక్ రివ్యూ చేయొచ్చు, ల్యాబ్ వర్క్ చేయొచ్చు, లేదంటే ప్రొఫెసర్ కింద ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్ కూడా చేయొచ్చన్నట్టు. సో, ఇలా ఫస్ట్ యూకేకొచ్చిన తర్వాత మీరు కాలేజ్‌కెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఐడీ కార్డ్ ఇస్తారు. ఐడీ కార్డ్ ఇచ్చిన తర్వాత మీరు యాజ్ యూజువల్‌గా కాలేజ్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఎవ్రీడే కాలేజ్‌కెళ్ళాలా యూకేలో యూనివర్సిటీస్. సో, ఎవ్రీడే అంటే కోర్స్‌ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటది. నేను చూజ్ చేసుకున్న కోర్సు నాకు వీక్లీ 4 డేస్ ఎళ్ళాలి. సో, 4 డేస్ కాలేజ్‌కెళ్తే ఆ 4 డేస్‌లో కంటిన్యూగా క్లాసెస్ ఉంటాయా? చాలామందికి డౌట్స్ ఉంటాయి. బట్ కంటిన్యూగా క్లాసెస్ అయితే ఉండవు. మీరు తీసుకునే 4 మాడ్యూల్స్‌లో ఆ 4 మాడ్యూల్స్ ఆ డేలో మీకు ఏ అవర్ క్లాస్ ఉంటదో మీకు ఆటోమేటిక్‌గా టైమ్ టేబుల్ ముందు చూస్ చేసుకొని ఎళ్ళొచ్చన్నట్టు. సో, సపోజ్ 9-10 క్లాస్ ఉంటే 9-10 తర్వాత ఇంకొక 1 అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ 12-1 ఒక క్లాస్ ఉంటది. ఈవినింగ్ ల్యాబ్ గూడా ఉంటదన్నట్టు. 3-4 ఒక్కొక్కసారి 3-5 వరకు ఉంటది. 2 అవర్స్ ల్యాబ్. సో, ఇలా కాలేజ్ 4 మాడ్యూల్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత సో, ప్యారలెల్‌గా వీకెండ్స్‌లో గానీ, ఈవినింగ్ 6-10 అలా పార్ట్ టైమ్ జాబ్ చేసుకునేవాడిని. సో, పార్ట్ టైమ్ జాబ్ 10 అవర్స్ చేసుకోవచ్చు యూకేలో. సో, ప్రెజెంట్ అయితే 20 అవర్స్ చేసుకోవచ్చు ఎలిజిబుల్. 20 అవర్స్ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ 20 అవర్స్ వస్తదా అంటే, 20 అవర్స్ అయితే మీకు ఏ పార్ట్ టైమ్ ఎంప్లాయర్ మీకు 20 అవర్స్ అయితే పక్కా ఇవ్వరు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ ఉంటది. సో, మీకు మాక్సిమం 12-16 అవర్స్ అయితే కంపల్సరీ వస్తది. కొంతమందికి ఆల్రెడీ 1 ఇయర్ నుంచి చేసేవాళ్ళుంటే వాళ్ళకి 20 అవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా ప్యారలెల్‌గా స్టడీస్‌ని మేనేజ్ చేసుకుంటూ, పార్ట్ టైమ్‌ని మేనేజ్ చేసుకుంటూ ఫైనల్‌గా కోర్స్ ఫినిష్ చేయాలి. సో, ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి? యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ అయినా యూకేలో యూనివర్సిటీస్ మాక్సిమము కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ ఎగ్జామినేషన్స్ పెడుతున్నాయన్నట్టు. సో, సబ్మిషన్స్ అన్నట్టు మాక్సిమమ్ అసైన్‌మెంట్ సబ్మిషన్స్ లాగా పెడతారన్నట్టు. సో, మీరు ఆ అసైన్‌మెంట్స్ ఎలా చేయాలి టాపిక్స్. సో, కొంతమందికి ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ మీరు చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రొఫెసర్ మీకు కొన్ని టాపిక్స్ ఇస్తారు. ఆ టాపిక్స్ చూజ్ చేసుకొని మీరు అసైన్‌మెంట్స్ చేయాల్సుంటది. సో, అసైన్‌మెంట్స్ అంటే ఏంటి ఇక్కడ స్పెసిఫిక్‌గా? సో, మీకు ఫస్ట్ కొన్ని పాయింట్స్ లాగా ఉంటదన్నట్టు.
ఎగ్జామినేషన్స్. సో, దాంట్లో మీరు సపోజ్ ఒక 20 పాయింట్స్ అనుకోండి. సో, దాంట్లో మీరు అసైన్‌మెంట్ ఎలా సబ్మిట్ చేయాలి? ఒక 3000 వర్డ్స్ అసైన్‌మెంట్స్ చేసిన తర్వాత దాంట్లో మీరు రిఫరెన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఆ రిఫరెన్సెస్ కేర్‌ఫుల్‌గా ఇవ్వాలి. ఎందుకంటే టర్నిటిన్ అని ఒకటి మీకు సబ్మిషన్ చేసే ముందు ఉంటది. ఆ టర్నిటిన్‌లో మీరు స్కోర్ ఎక్కువ చూపించాలి. సో, మీరు ఏదైతే కాపీ పేస్ట్ చేస్తారో, గూగుల్‌లో నుంచి తీసుకొని చేస్తారో, వేరే వాళ్ళ వర్క్‌ని కాపీ చేస్తారో అవన్నీ మీకు ఆ టర్నిటిన్‌లో చూపిస్తది. ఆ టర్నిటిన్‌లో మీరు ఎగ్జాక్ట్ మంచిగా మార్క్స్ తెచ్చుకుంటే మీకు ప్రొఫెసరు 20 పాయింట్స్‌కి మీరు ఆల్మోస్ట్ ఏ గ్రేడ్ లాని, బి గ్రేడ్ లాంటివి పాయింట్స్‌ని తెచ్చుకోవచ్చు. లేదు అంటే మీరు ఎగ్జాక్ట్ సబ్జెక్ట్‌లో మీరు ఫెయిల్ అయిపోతారు. ఒకవేళ మీరు ఆ అసైన్‌మెంట్స్ ప్రాపర్‌గా సబ్మిట్ చేయకుంటే మీరు మాత్రము ఫెయిల్ అయిపోతారు. సో, ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి? ఏం చేయలేము. సో, మీకు సెకండ్ ఛాన్స్ అంటూ ఏది ఉండదు. సో, ఫైనల్‌గా ఫెయిల్ అయిపోతే మీరు డైరెక్ట్‌గా ఇండియాకెళ్ళిపోవాల్సి ఉంటది. ఎందుకంటే మీకు ఏదైతే సీఓఎస్ ఇస్తారో ఆ సీఓఎస్ స్పాన్సర్‌షిప్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మీకు ఇమిగ్రేషన్ వాళ్ళకెళ్ళిపోతది. ఇమిగ్రేషన్ వాళ్ళకెళ్ళిపోతే మీకు సర్టెన్ టైమ్ లైన్ ఇస్తారు. ఆ టైమ్ లైన్‌లోకి మీరు వెళ్ళిపోవాల్సి ఉంటది. సో, ఎవరైతే స్టూడెంట్స్ 26లో రావాలనుకుంటున్నారో చాలామంది చాలా విధాలుగా చెప్తారు. యూకేకి రావచ్చా లేదా అని స్టిల్ ఇంకా స్టూడెంట్స్ మైండ్‌లో చాలా వరకు ఉంటది. సో, అవన్నీ నెగెటివ్‌గా తీసుకోకుండా మీరు పాజిటివ్‌గా మీరు చూజ్ చేసుకునే కోర్స్ మీకు వర్త్ అని అనుకుంటే యూకేకి రావచ్చు. వచ్చిన తర్వాత మీరు రెగ్యులర్‌గా క్లాసెస్‌కెళ్ళి అటెండ్ అయ్యి ఆన్ టైమ్‌గా అసైన్‌మెంట్ సబ్మిట్ చేస్తే మీకు యూకేకొచ్చినందుకు ఆ కోర్స్ వర్త్ ప్లస్ మీరు ఒక స్కిల్ లాంటిది ఏదన్నా నేర్చుకోవచ్చు. యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. ప్రజెంటేషన్స్ ఇయ్యాల్సి ఉంటది. సో, ఆ ప్రజెంటేషన్స్‌లో మీకు మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతది. ప్లస్ సో, ఒక 20 పీపుల్ ముందు మీరు ప్రజెంటేషన్ చేస్తే మీకు స్టేజ్ ఫియర్ అనేది పోతది. సో, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ యూకేలో ఉంటది. సో, అది కొంచెం నాకు బాగా నచ్చింది. ఇండియాలో గూడా ఉండొచ్చు. బట్ బేస్డ్ ఆన్ మీరు చేసే కాలేజ్‌ని బట్టి గూడా ఉంటది. సో, అలా స్టూడెంట్ లైఫ్ ఇలా ఉంటదన్నట్టు. యూకేకొచ్చిన తర్వాత మీరు రెగ్యులర్‌గా క్లాసెస్‌కెళ్ళి ఆన్ టైమ్‌గా అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు టర్నిటిన్‌లో మంచిగా వస్తే డైరెక్ట్ సబ్మిషన్ అయిపోయి మీకెలాంటి ప్రాబ్లమ్ లేకుండా ప్రొఫెసర్ మంచి పాయింట్స్ ఇస్తాడు. మంచి గ్రేడ్ గూడా ఇస్తాడు మీకు. సో, అయిపోయిన తర్వాత రెగ్యులర్‌గా కొంతమంది ష్ కాలేజ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రతి క్లాస్‌కి అవర్ బ్రేక్ ఉంటది గదా! ఆ అవర్ బ్రేక్‌లో మీరు ఎళ్ళే క్లాస్‌కి ముందు మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాడన్నట్టు క్లాస్‌లో. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ ప్రొఫెసర్స్ పీపీటీ పెట్టేస్తాడు, చెప్పేస్తాడు, ఎళ్ళిపోతారు అని అనుకుంటారు గానీ, వాళ్ళన్నీ చూస్తా ఉంటారు. ఏ క్లాస్‌కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకన్నీ ఆల్రెడీ తెలుసు. సో, ఎవరైతే ఫేక్ చేయాలనుకున్నారో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కాలేజ్‌కి రాకున్నా గూడా స్కాన్ చేస్తారో అది మాత్రం చేయకండి స్టూడెంట్స్. ఎందుకంటే మీరు ట్రబుల్‌లో పడిపోతారు. సో, వాటికి ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. సో, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్‌కి ఐడీ కార్డ్ యాక్సెస్ ఉంటది. సో, ఐడీ కార్డ్ యాక్సెస్ యూజ్ చేసే మీరు కాలేజ్‌కెళ్ళాల్సి ఉంటది. సో, దాన్ని బట్టి గూడా మీకు వాళ్ళకి తెలిసిపోతది. ఏ క్లాస్‌కి ఎంతమందొచ్చారో గూడా తెలిసిపోతది. సో, చాలామంది అసైన్‌మెంట్స్ యూకేకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ పార్ట్ టైమ్ జాబ్ మనీలో పడిపోయి చాలామంది బయటిస్తారు అసైన్‌మెంట్స్. సో, అసైన్‌మెంట్స్ బయటిస్తే ఏమైతదంటే, వాళ్ళెవరో మీకు తెలీదు. మీ టాపిక్ ఏంటో మీకు తెలీదు. మీకున్న బ్యాక్‌గ్రౌండ్ అసలు టాపిక్ నాలెడ్జ్ ఉండదు. సో, వాళ్ళేదైతే మీరు బయటిస్తారో అసైన్‌మెంట్, వాళ్ళు ఏదేదో చేసేసి మీకు ఆ రిఫరెన్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వకుండా, రిఫరెన్సింగ్ స్టైల్ ప్రాపర్ ఇవ్వకుండా, అన్నీ ప్రాపర్‌గా ఇవ్వకుండా మీకు డైరెక్ట్‌గా వర్డ్ డాక్యుమెంట్‌లో ఇస్తారు. మీరు ఏదో షిఫ్ట్‌లో ఉంటారు. ఆటోమేటిక్‌గా మీరు టర్నిటిన్‌లో డౌన్‌లోడ్ చేసేస్తారు. సబ్మిట్ చేసేస్తారు. తర్వాత ఏమైతది? మీకు ఆ రిఫరెన్సింగ్ స్టైలు తెలీదు. అసలు వాడు ఏం రాసాడో మీరు చదవరు. సో, నెక్స్ట్ టైము ప్రొఫెసర్‌తో మీటింగ్ ఉన్నప్పుడు మీకు ఫైనల్ ప్రాజెక్ట్ అప్పుడు మీటింగ్ ఉంటది. సో, అప్పుడు మీరు
ఆ ప్రాజెక్ట్ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకుంటే, లేదంటే మీరు సబ్మిట్ చేసిన అసైన్‌మెంట్ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకుంటే మీకు మాత్రం చాలా ట్రబుల్ ఉంటది. ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫైనల్‌గా ఎవరైతే స్టూడెంట్స్ రూకేకి వచ్చిన తర్వాత ప్రాపర్‌గా క్లాసెస్‌కెళ్ళండి. క్లాసెస్‌కెళ్ళి అసైన్‌మెంట్స్ ఆన్‌లైన్‌గా సబ్మిట్ చేయండి. మీకు మీరు అసైన్‌మెంట్స్ చేసుకొని సబ్మిట్ చేయండి. సో, యూనివర్సిటీస్, లైబ్రరీస్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తది. చాలామంది ఇండియన్స్ అనే కాదు, ఏ స్టూడెంట్స్ అయినా ప్రాపర్‌గా యూజ్ చేసుకోరు యుటిలిటీస్. సో, మీకు ఫ్రీ ల్యాప్‌టాప్స్ ఉంటాయి లైబ్రరీలో. ప్లస్ మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ లైబ్రరీలో ఉంటాయి. 24 అవర్స్ యాక్సెస్ ఉంటది. ఆ యూనివర్సిటీస్‌కెళ్ళి మీరు పార్ట్ టైమ్ జాబ్ మీద ఫోకస్ చేయకుండా స్టడీస్ మీద ఫోకస్ చేసి కోర్స్‌ని మంచిగా కంప్లీట్ చేసుకొని మీరైతే కోర్స్‌ని ఫినిష్ చేయండి. అది నా సజెషను. సో, స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. సో, స్టూడెంట్ లైఫ్ నేను యూకేకొచ్చిన తర్వాత యాజ్ యూజువల్‌గా కాలేజ్‌కెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసుకొని అన్నీ ఆన్‌లైన్ సబ్మిషన్స్ అన్నీ చేసేసి ప్రాజెక్ట్ చేసేసాను. సో, లాస్ట్ 3 మంత్స్ నేను ఏ ప్రాజెక్ట్ చూజ్ చేసుకున్నాను. సో, అది బేస్డ్ ఆన్ మీదన్నట్టు. మీకు లాస్ట్‌లో మీకొక టాపిక్స్ అని సబ్మిట్ చేస్తారు. మీకు పంపిస్తారు ఈమెయిల్‌కి. సో, మీరు ఆ టాపిక్‌లో మీరు ఏది చూజ్ చేసుకుంటారు. వెట్ ల్యాబా, డ్రై ల్యాబా, సిస్టమాటిక్ రివ్యూ అలాంటి టాపిక్స్ ఉంటాయన్నట్టు. సో, అది చూజ్ చేసుకొని మీరు ఆ 3 మంత్స్‌లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. అయిపోయిన తర్వాత మీకు ఫైనల్‌గా ప్రొఫెసర్‌తోని మీకు మీటింగ్ ఉంటది. మీ ప్రాజెక్ట్ గురించి కొంచెం కోర్స్‌ని బట్టి గూడా మీకు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటది. నాకైతే సిస్టమాటిక్ రివ్యూ కాబట్టి నాకు ప్రొఫెసర్‌తో మీటింగ్ ఉంది. సో, నేను ఏదైతే ప్రాజెక్ట్ చేశానో అది ప్రాపర్‌గా ప్రొఫెసర్‌కి చెప్పాలి. రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నానో, నీ ఔట్‌కమ్ ఏంటి, అది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు ఏ నుంచి డి గ్రేడ్ వరకు ఇస్తాడు. సో, ఆ గ్రేడ్‌లో మీరు ఏ వస్తే కొంచెం ప్లస్ పాయింట్, డి వస్తే ఇంక కొంచెం బార్డర్‌లో ఉంటారన్నట్టు. సో, ఇది యూకేలో ఎడ్యుకేషన్ సిస్టము. అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంటది? ప్రతి క్లాస్‌కి అన్ని పీపీటీ ప్రజెంటేషన్‌తోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ప్రతీదీ ఆ పీపీటీలో ఇచ్చే నోట్స్ మొత్తము అసైన్‌మెంట్స్‌లో మీకు యూజ్ అయితే ఉంటది. సో, కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేయకుండా ఆ పీపీటీస్‌ని గూడా మీరు కావాలంటే ప్రొఫెసర్‌ని అడిగితే మీకు ఇస్తారు. పీపీటీలో ఉన్న మ్యాటర్‌ని మీకు ఆహ్, ఏదైతే అసైన్‌మెంట్ ఉంటదో దాంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చన్నట్టు. కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సో, మీరెప్పుడైతే ఫైనల్ కోర్స్ ప్రాజెక్ట్‌కొస్తారో 3 మంత్స్ ప్రాజెక్ట్‌కి, ఆ ప్రాజెక్ట్‌కి రాకముందే మీరు మీ సీవీని బాగా స్ట్రెంథెన్ చేసుకొని, మీకున్న స్కిల్స్‌ని దాంట్లో యాడ్ చేసుకుంటూ, మీరు యాక్టివ్‌గా లింక్డ్ఇన్‌లో అప్లై చేస్తూ ఉండాలి. లింక్డ్ఇన్ అనే కాదు, ఇక్కడ ఇండీడ్, లింక్డ్ఇన్, టోటల్ జాబ్స్ అలాంటి వెబ్‌సైట్స్ ఉంటాయి. అలాంటి వెబ్‌సైట్స్‌లో మీరు ఏదైతే జాబ్ రోల్‌కి సూటబులో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీకు కావాల్సిన టైటిల్‌ని చూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఎంట్రీ లెవెల్ జాబ్స్‌ని గూడా చూజ్ చేసుకోవచ్చు. సో, ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటిదంటే కొన్ని కాలేజెస్ కెరియర్ ఫెయిర్స్ అని కండక్ట్ చేస్తా ఉంటది. సో, అలాంటి కెరియర్ ఫెయిర్స్‌కి మీరు కంపల్సరీగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీస్ కన్సల్టెన్సీస్ అలాంటివి ఉంటాయి గదా! అలాంటి కన్సల్టెన్సీస్ వాళ్ళు గూడా వచ్చి ఆ కెరియర్ ఫెయిర్‌లో మీకు ఎక్స్‌పోజ్ చేస్తారన్నట్టు. ఎక్స్‌పోలాగా పెడతారు. మీరు వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యి అసలు ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? మీకున్న స్కిల్స్ ఏంటి? అని మీరు ఒక సీవీ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే మీకొక పనైపోతది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అయితారు. పార్ట్ టైమ్ జాబ్ బ్యాలెన్స్ చేస్తూ మీరు ఇక్కడ కోర్స్ అయితే ఫినిష్ చేసుకోండి. సో, ఇలాంటి ప్రాసెస్‌లో స్టూడెంట్స్‌కి ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు ఆహ్, ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఆ టాపిక్ గురించి స్పెసిఫిక్‌గా ఎక్స్‌టెండెడ్ వీడియో చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. నాకున్న నాలెడ్జ్‌ని బట్టి నేను ట్రై చేయడానికి చూస్తాను. సో, ప్రెజెంట్ నేనేం చేస్తున్నాను యూకేలో. సో, నా స్టడీ అయిపోయిన తర్వాత నేను నా ఫీల్డ్‌లో ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నాను. సో, ఆ ప్రొఫెషనల్ జాబ్ గురించి కూడా నేను సెపరేట్‌గా ఒక వీడియో చేసి పెడతాను. సో, స్టూడెంట్స్ ఎవరైతే యూకేలో ఉన్నారో, రావాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితదనే ఈ వీడియో చేస్తున్నాను స్పెసిఫిక్‌గా. అసలు కాలేజ్ ఎలా ఉంటది? పార్ట్ టైమ్ జాబ్ ఎలా చేసుకోవచ్చు? సో, ఇవన్నీ క్లియర్‌గా చెప్పాననే అనుకుంటున్నాను.
సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్స్ చేయండి. సో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఫర్దర్గా మంచి వీడియోస్ చేసి పెడతాను. సో అంటిల్ దెన్, సీ యూ.